తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో భారతదేశ అధికారిక భాషలు చేర్చబడి ఉన్నాయి? ఎనిమిదవ షెడ్యూల్. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ దేశంలోని 22 అధికారిక భాషల గురించి వివరిస్తుంది. ప్రారంభంలో ఈ షెడ్యూల్లో 14 భాషలు మాత్రమే ఉండగా, వివిధ సవరణల ద్వారా ప్రస్తుతం వాటి సంఖ్య 22కు చేరింది. సాంచిలో ఉన్న స్తూపాన్ని ఎవరు నిర్మించారు? అశోకుడు. మధ్యప్రదేశ్‌లోని సాంచి స్తూపాన్ని మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో నిర్మించారు. బౌద్ధమత సంస్కృతికి చిహ్నమైన దీనిని 1989లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. భారతదేశంలోని ఏ ప్రాంతం కుంకుమ పువ్వు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది? కాశ్మీర్ లోయ. భారతదేశంలో కుంకుమ పువ్వు ఉత్పత్తికి కాశ్మీర్ లోయలోని పాంపోర్ ప్రాంతం అత్యంత ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత నాణ్యమైన కుంకుమ పువ్వు పండే అతి కొద్ది ప్రాంతాలలో ఇది ఒకటి కావడంతో దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే జిఐ ట్యాగ్ కూడా లభించింది. భారతదేశ తూర్పు మరియు పశ్చిమ చివరల మధ్య సమయ వ్యత్యాసం ఎంత? 2 గంటలు. భారతదేశం సుమారు 30 డిగ్రీల రేఖాంశాల విస్తీర్ణాన్ని కలిగి ఉండడం వల్ల తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమాన ఉన్న గుజరాత్ మధ్య దాదాపు 2 గంటల సమయ వ్యత్యాసం ఉంటుంది. ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాల సమయం మారుతుంది. కాబట్టి 30 డిగ్రీలు అంటే 30 ఇంటూ 4 నిమిషాలు = 120 నిమిషాలు అంటే 2 గంటల వ్యత్యాసం వస్తుంది. ఏ సంఘటన ఫలితంగా హంటర్ కమిషన్ ఏర్పడింది? జలియన్ వాలాబాగ్. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోతపై విచారణ జరిపేందుకు బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ హంటర్ అధ్యక్షతన హంటర్ కమిషన్ను ఏర్పాటు చేసింది. దీనిని అధికారికంగా డిజార్డర్స్ ఎంక్వైరీ కమిటీ అని కూడా పిలుస్తారు. ఈ కమిషన్ అల్లర్లకు గల కారణాలను మరియు జనరల్ డయ్యర్ తీసుకున్న చర్యలను పరిశీలించి తన నివేదికను సమర్పించింది. క్రింది వారిలో 1947లో భారతదేశంలో సంస్థానాల విలీనానికి బాధ్యులు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశ స్వాతంత్ర్య సమయంలో 560కి పైగా స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి దేశ సమగ్రతను కాపాడడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను భారత ఉక్కు మనిషి మరియు బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. క్రింది వారిలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎవరు?
గౌతమ్ గంభీర్. ప్రస్తుతం భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2024 జూలైలో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత బీసీసీఐ ఈయనను 3 ఫార్మాట్లకు అంటే టెస్టులు, వన్డేలు, టీ20లకు కోచ్గా నియమించింది. కామెర్లు ఏ అవయవం పనిచేయకపోవడం వల్ల వస్తుంది? కాలేయం. కాలేయం అంటే లివర్ సరిగ్గా పనిచేయనప్పుడు రక్తంలో బిలిరుబిన్ అనే పసుపు రంగు పిగ్మెంట్ స్థాయి పెరగడం వల్ల కామెర్లు వస్తాయి. దీనివల్ల కళ్ళు, చర్మం మరియు మూత్రం పసుపు రంగులోకి మారతాయి. కింది వాటిలో దేనిని మృత్యుభూమి అని పిలుస్తారు? రాజస్థాన్ మైదానాలు. రాజస్థాన్ మైదానాల్లోని ఎడారి ప్రాంతంలో నీటి కొరత మరియు తీవ్రమైన ఎండల కారణంగా పంటలు పండవు. అందుకే దీనిని మృత్యుభూమి అని పిలుస్తారు. దీనిని సంస్కృతంలో మరుస్థలి అని కూడా అంటారు. సింగూర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? మంజీరా. సింగూర్ ప్రాజెక్టును తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో గోదావరి నదికి ఉపనది అయిన మంజీరా నదిపై నిర్మించారు. 1989లో పూర్తయిన ఈ ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించడంతో పాటు నీటిపారుదల మరియు జలవిద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరుగా ఉపయోగపడుతోంది. ప్రఖ్యాత గుస్సాడి నృత్యాన్ని తెలంగాణలోని ఏ జిల్లాలో ప్రదర్శిస్తారు? ఆదిలాబాద్. గుస్సాడి అనేది తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలోని రాజ్గోండులు దీపావళి పండుగ సందర్భంగా ప్రదర్శించే సాంప్రదాయ గిరిజన నృత్యం. ఈ నృత్యంలో కళాకారులు నెమలి ఈకలతో చేసిన కిరీటాలను ధరించి ప్రత్యేకమైన వాయిద్యాలతో ప్రదర్శన ఇస్తారు. పారిస్ 2024 ఒలింపిక్స్లో మొత్తం పతకాల జాబితాలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? డెబ్బై 71వ స్థానం. 2024 పారిస్ ఒలింపిక్స్లో భారతదేశం మొత్తం 6 పతకాలతో 71వ స్థానంలో నిలిచింది. అయితే అందులో 1 వెండి పతకం కాగా మిగతా 5 కాంస్య పతకాలు. ఈ క్రింది ఏ సంవత్సరంలో భారతదేశంలోని రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన గుర్తించబడినాయి? పంతొమ్మిది వందల 56. 1956లో చేసిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా భారతదేశంలోని రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించారు. దీని ఫలితంగా దేశంలో 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. క్రింది వాటిలో ఏది స్థాపించబడి 2024లో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది? భారత సుప్రీంకోర్టు. భారత సుప్రీంకోర్టు 1950 జనవరి 28న స్థాపించబడింది. దీనికి గుర్తుగా 2024 జనవరిలో 75వ వార్షికోత్సవ వేడుకలు అంటే వజ్రోత్సవాల వేడుకలు ప్రారంభమయ్యాయి. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు 2024లో తన 75 ఏళ్ల ప్రస్థానాన్ని ఘనంగా జరుపుకుంది.
భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 2009. భారత ప్రభుత్వం యుఐడిఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాను 2009 జనవరి 28న స్థాపించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం దేశంలోని నివాసితులందరికీ ప్రత్యేకమైన 12 అంకెల గుర్తింపు సంఖ్యను అందించడం. దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని మొదటి చైర్మన్గా వ్యవహరించారు. క్రింది వాటిలో చెత్త ఉష్ణవాహకం ఏది? గాజు. అల్యూమినియం, రాగి మరియు వెండి వంటి లోహాలు ఉష్ణాన్ని వేగంగా ప్రసరింపజేసే మంచి ఉష్ణవాహకాలు. అయితే గాజు ఉష్ణాన్ని తన గుండా సులభంగా ప్రసరింపనీయదు. అందుకే దీనిని అధమ లేదా చెత్త ఉష్ణవాహకం అని పిలుస్తారు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పౌరుల యొక్క ప్రాథమిక విధులను వివరిస్తుంది? అధికరణ 51A. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పార్ట్ 4A మరియు ఆర్టికల్ 51Aను చేర్చి ప్రాథమిక విధులను పొందుపరిచారు. అయితే ప్రారంభంలో కేవలం 10 ప్రాథమిక విధులు మాత్రమే ఉండగా 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొకటి కలిపి ప్రస్తుతం మొత్తం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా, గతంలో అయితే నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలో ఉంది. ఇది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యొక్క ప్రధాన ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. దీనినే షార్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు ఎవరు? డాక్టర్ వర్గీస్ కురియన్. భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచిన ఆపరేషన్ ఫ్లడ్ రూపకర్త డాక్టర్ వర్గీస్ కురియన్. ఈయనను శ్వేత విప్లవ పితామహుడు మరియు మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఈయన కృషికి గుర్తుగా తన పుట్టినరోజైన నవంబర్ 26ను జాతీయ పాల దినోత్సవంగా జరుపుకుంటాము. తెలంగాణ రాష్ట్రంలో అతి పురాతనమైన ఆనకట్ట ఏది? నిజాం సాగర్ ఆనకట్ట. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్ రాష్ట్రంలోని అతి పురాతనమైన నీటిపారుదల ప్రాజెక్టు. దీనిని నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో 1923లో ప్రారంభించి 1931 నాటికి పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకువచ్చారు. భారతదేశంలో మొదటిసారిగా సుప్రీంకోర్టు ఎక్కడ స్థాపించబడింది? కలకత్తా. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో మొదటిసారిగా కలకత్తాలో సుప్రీంకోర్టును స్థాపించారు. దీనికి మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపీ. అయితే ప్రస్తుత భారత సుప్రీంకోర్టు మాత్రం 1950 జనవరి 28న న్యూఢిల్లీలో ప్రారంభమైంది.
2025 జనవరి 1న పాంగోంగ్ త్సో ఒడ్డున ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఛత్రపతి శివాజీ. 2025 జనవరి 1న లడఖ్లోని పాంగోంగ్ త్సో సరస్సు ఒడ్డున సుమారు 14,000 అడుగుల ఎత్తులో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది. దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికులకు స్ఫూర్తిని నింపేందుకు శివాజీ జన్మస్థలమైన శివనేరి కోట నుండి ఈ విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. కిడ్నీ అధ్యయనాన్ని ఏమంటారు? నెఫ్రాలజీ. మూత్రపిండాల కిడ్నీల నిర్మాణం, పనితీరు మరియు వాటికి సంబంధించిన వ్యాధుల గురించి చేసే అధ్యయనాన్ని నెఫ్రాలజీ అని అంటారు. మూత్రపిండంలోని ప్రాథమిక వడపోత విభాగాలను నెఫ్రాన్లు అని అంటారు. అలాగే మూత్రపిండాల వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడిని నెఫ్రాలజిస్ట్ అని పిలుస్తారు. భారతదేశంలోని ఏ ప్రాంతంలో మనం సజీవ మూలవంతెనలు చూడవచ్చు? మేఘాలయ. మేఘాలయ రాష్ట్రంలో స్థానిక ఖాసీ మరియు జైంతియా తెగల ప్రజలు నదులు మరియు వాగులను దాటడానికి రబ్బరు చెట్ల వేర్లను అల్లి సజీవ మూలవంతెనలను లివింగ్ రూట్ బ్రిడ్జెస్ను నిర్మిస్తారు. ఇవి కొన్ని వందల సంవత్సరాల పాటు దృఢంగా ఉంటాయి. వీటిని అక్కడ స్థానికంగా జింగ్ క్రీంగ్ జ్రి అని పిలుస్తారు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఏది? స్టాట్యూ ఆఫ్ యూనిటీ. గుజరాత్లోని నర్మదా నది తీరాన ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. దీనిని భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం నిర్మించారు. దీని ఎత్తు 182 మీటర్లు 597 అడుగులు. ఇది అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే దాదాపు రెండింతలు పెద్దది. ఈ క్రింది వాటిలో ఏ వేదము వైద్యానికి సంబంధించినది? అథర్వణ వేదం. 4 వేదాలలో చివరిదైన అథర్వణ వేదంలో ఆయుర్వేదానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం, మూలికా వైద్యం మరియు వివిధ వ్యాధుల యొక్క నివారణ మార్గాలు వివరించబడ్డాయి. అందుకే ఆయుర్వేదాన్ని అథర్వణ వేదానికి ఉపవేదం అని కూడా పిలుస్తారు. స్వామి దయానంద సరస్వతి ఏ సంవత్సరంలో ఆర్య సమాజ్ను ఏర్పాటు చేశారు? 1875. స్వామి దయానంద సరస్వతి 1875 ఏప్రిల్ 10న బొంబాయిలో ఆర్య సమాజ్ను స్థాపించారు. వేదాలకు తరలిపోండి గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదంతో హిందూ మతంలో సంస్కరణలు తీసుకురావడానికి ఆయన ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఆయన రచించిన సత్యార్థ ప్రకాష్ ఆర్య సమాజ్ సిద్ధాంతాలకు మూల గ్రంథం. వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? 1986. వినియోగదారుల హక్కులను కాపాడడానికి భారత ప్రభుత్వం 1986లో వినియోగదారుల రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టింది.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 24ను జాతీయ వినియోగదారుల దినోత్సవంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ చట్టం స్థానంలో మరిన్ని మార్పులతో వినియోగదారుల రక్షణ చట్టం 2019 అమలులో ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి 100% మినహాయింపు ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? తెలంగాణ. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం నూతన ఈవీ పాలసీ 2024ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రాష్ట్రంలో 2026 డిసెంబర్ 31 వరకు కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు అంటే ద్విచక్ర వాహనాలు, 4 చక్ర వాహనాలు, అలాగే కమర్షియల్ వాహనాలకు రోడ్డు పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి 100% మినహాయింపు లభిస్తుంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులలో పంజాబ్ కేసరి అంటే పంజాబ్ సింహం అని ఎవరిని పిలుస్తారు? లాలా లజపతి రాయ్. భారత స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన లాలా లజపతి రాయ్ను ఆయన ధైర్య సాహసాలకు గుర్తింపుగా పంజాబ్ కేసరి అని పిలుస్తారు. 1928లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో పోలీస్ లాఠీచార్జ్ వల్ల తీవ్రంగా గాయపడి ఆయన ప్రాణాలు కోల్పోయారు. రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మొత్తం 60 క్వశ్చన్స్ మరియు జనరల్ ఇంగ్లీష్కు సంబంధించిన 40 క్వశ్చన్స్, ఓవరాల్గా 100 క్వశ్చన్స్తో కూడిన మోడల్ టెస్ట్ను మన వెబ్సైట్ వితిచారి.inలో అప్లోడ్ చేసినాము, అక్కడ చూడండి. దానికి సంబంధించిన వెబ్సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఆ లింకును క్లిక్ చేసి మీరు వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.